తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో భారీ మెజారిటీతో ఓడిపోతున్నాడు. ఎందుకంటే దానికి కర్త క్రియ మన హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారు. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, నేను చేస్తున్నా, ప్రభుత్వాలు ఆదేశాలు ఇస్తుంది, నేను గూలగొడుతున్నా అని నినాదం చెప్తున్నాడు ప్రజలందరికీ. అంటే చెప్పకనే చెప్తున్నాడు. ఏమని అంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, నేను గూలగొడుతున్నా అంటే దీనివల్ల ఏమైపోతుందంటే హైదరాబాద్లో పెట్టుబడులు, ఫ్లాట్స్ కొనేవాళ్ళు, ఓపెన్ ఫ్లాట్స్ కొనేవాళ్ళు, అంటే రియల్ ఎస్టేట్ మీద చెప్పకనే చెప్తున్నట్టు ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ వేసి ఇక్కడ బిజినెస్ మొత్తం రియల్ ఎస్టేట్ని జీరో చేసింది ఇద్దరు. నంబర్ 1 రేవంత్ రెడ్డి, నంబర్ 2 రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్. దీనివలన మనకు ఎంతైతే ఎఫెక్ట్ అవుతుంది అనేది మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క ఫ్లాట్ కొన్న వాళ్ళకి కానీ, ఫ్లాట్లో రెంట్స్ కొంటున్న వాళ్ళు కానీ, ఎంటైర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్ పర్పస్ వచ్చి హైదరాబాద్లో టెనెన్సీగా ఉండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి నోటీస్ లేకుండా కూడా ఎన్ని కూల్చివేతలు చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు. హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఆయనను అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చినా కూడా మన కిల్బిల్ పాండేలాగా నటిస్తున్నాడు. అల్లు అర్జున్ సినిమా రేస్ గుర్రంలా ఒక అధికారికి ఇస్తే బ్రహ్మానందం ఎలా చేస్తాడు అలా చేస్తున్నాడు మన రంగనాథ్ గారు. ఎందుకంటే ఆయనకు పవర్స్ ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఓడిపోవడానికి, ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్లు అందరూ వెళ్ళిపోవడానికి. హైదరాబాద్లో ఫ్లాట్స్ కొనొద్దు, ఇక్కడ అమ్మొద్దు, కొనొద్దు అనేటట్టు ఆ విధంగా మొత్తం బ్యాంకర్లను, ఎవరైతే బ్యాంక్స్ ఈఎంఐ లోన్స్ ఇచ్చిందో వాళ్ళందరినీ కూడా ఈరోజు తీసుకున్న వాళ్ళని కాకుండా ఇచ్చిన బ్యాంకులను కూడా రోడ్డు మీద గుంజిన ఘనత ఏదైనా ఉందంటే మన గౌరవ రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. రెండోది మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికే దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఓడిపోతుంది. మరియు ఎవరు గెలుస్తారో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో ఎన్ని సీట్లు వచ్చినాయి, ఏ పొజిషన్ నుంచి ఏ సీట్లు సంపాదించుకోరు వాళ్ళందరికీ తెలుసు. మీకు ఎక్కువ తెలుసు. జై భారత్.